హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ సబ్ ఇన్స్పెక్టర్కి సిలబస్ ఏంటి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ప్రిలిమ్స్లో ఎన్ని పేపర్స్ ఉంటాయి, మెయిన్స్లో ఎన్ని పేపర్స్ ఉంటాయి, ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ప్రిలిమ్స్లో ఎన్ని మార్కులు వస్తాయి, మెయిన్స్లో ఎన్ని మార్క్స్ వస్తాయి, ఒక్కొక్క సబ్జెక్ట్కి బెస్ట్ బుక్స్ అనేవి ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను. ఫస్ట్ ప్రిలిమ్స్లో పేపర్ 1, పేపర్ 2 రెండు పేపర్స్ ఉంటాయి. పేపర్ 1లో అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది, పేపర్ 2లో జనరల్ స్టడీస్ ఉంటుంది. మెయిన్ విషయానికి వస్తే పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 4 పేపర్లు ఉంటాయి. 2 పేపర్లు క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటాయి, 2 పేపర్లు కట్ ఆఫ్కి తీస్తారు. పేపర్ 1 ఇంగ్లీష్ డిస్క్రిప్టివ్ మేనర్లో ఉంటాయి, పేపర్ 2 తెలుగు ఉర్దూ డిస్క్రిప్టివ్ మేనర్ ఉంటాయి. ఈ 2 పేపర్లు క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటాయి. పేపర్ 3, పేపర్ 4 అనేవి పేపర్ 3లో మనకి అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది. 200 క్వశ్చన్లు 200 మార్కులకు ఉంటుంది. పేపర్ 2 జనరల్ స్టడీస్ 200 క్వశ్చన్లు 200 మార్కులకు అనేవి కేటాయించడం జరుగుతుంది. ఈ భుజం మీద 2 స్టార్లు పాసింగ్ అవుట్ పెరేడ్ రోజు తల్లిదండ్రులతో గర్వంగా పెట్టించుకొని సమాజంలో ఎస్ఐ గారు అని పిలిపించుకొని ఈ జాబ్ కోసం మనం ముఖ్యంగా చదువుకోవాల్సిన జనరల్ స్టడీస్లో భారతదేశ చరిత్రకు నేను సజెస్ట్ చేసే బెస్ట్ బుక్ ఏంటంటే అబ్దుల్ కరీం సార్ బుక్. దీని నుంచి ప్రిలిమ్స్ నుంచి మనకి సిలబస్లో చూసుకున్నట్లయితే ప్రిలిమ్స్ నుంచి 15 మార్కులు, మెయిన్స్ నుంచి 30 మార్కులు మనకు వస్తాయి. అబ్దుల్ కరీం సార్ బుక్ ఇప్పుడు లేటెస్ట్ ఎడిషన్ తీసుకొని చదవండి. తర్వాత భౌగోళిక శాస్త్రం అంటే జాగ్రఫీ నుంచి బెస్ట్ బుక్ ఏంటంటే రమణ సార్ బుక్. ఈ సార్ చాలా బాగా రాశారు బుక్ని. దాంట్లో టాపిక్ వైజ్, చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ పాయింట్స్, అక్కడ మనకి మైండ్ మ్యాప్స్ అన్నీ చేశారు. అండ్ ప్రిలిమ్స్ నుంచి మనం చూసుకున్నట్లయితే 15 మార్కులు, మెయిన్స్ నుంచి 30 మార్కులు అనేవి జాగ్రఫీ నుంచి మనకి వస్తాయి. మన జాగ్రఫీలో బెస్ట్ బుక్ ఏంటంటే మనకి రమణ సార్ బుక్ అని చెప్తాను. నెక్స్ట్ పాలిటీ చూసుకున్నట్లయితే బెస్ట్ తెలుగు మీడియంలోనే బెస్ట్ అంటేనే బెస్ట్ బుక్ కృష్ణారెడ్డి సార్ బుక్. జీవికే పబ్లికేషన్స్ కృష్ణారెడ్డి సార్ బుక్. ఈ బుక్ లేటెస్ట్ ఎడిషన్ మాత్రమే తీసుకోండి, ఎందుకంటే పాలిటీ ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. ఏంటంటే భారతదేశ రాజ్యాంగ సవరణలైనా బిల్లులైనా కానీ ఏదైనా కానీ మన లేటెస్ట్ ఎడిషన్ తీసుకొని చదివితేనే మనకు ఉపయోగపడుతుంది. ఎగ్జామ్లో కూడా మనకి లేటెస్ట్ ఎడిషన్ బిట్సే మనకి వస్తాయి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎకానమీలో మనకి ఎక్కువ మ్యాటర్ అవసరం లేదు, గ్రూప్స్కి చదివినంత అవసరం లేదు, కానీ మనకి ఎస్ఐ కానిస్టేబుల్కి సరిపడా మన శామ్ ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్ చేసిన ఎకానమీ బుక్లో అన్ని బిట్స్ కవర్ అవుతాయి. మనకి ప్రిలిమ్స్లో 10 మార్కులు వస్తే, మెయిన్స్లో 20 మార్కులు వస్తాయి. దీని నుంచి మ్యాక్సిమం కవర్ అవుతాయి. శామ్ ఇన్స్టిట్యూట్ తెలుగు మీడియం బుక్ తీసుకోండి. నా దగ్గర తెలుగు మీడియం లేక ఇంగ్లీష్ మీడియం బుక్ పెట్టాను. మీకు తెలుగు మీడియం అయితే బాగుంటుంది ఎకానమీకి. నెక్స్ట్ అర్థమెటిక్ రీజనింగ్కి వస్తాము. అర్థమెటిక్ అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది ఆర్ఎస్ అగర్వాల్ బుక్ చూసి అమ్మట్లోనే స్కిప్ చేయకండి, చాలా మ్యాటర్ ఉంటుంది అర్థమెటిక్. దాంట్లో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 బిట్స్ అని ఇస్తారు. మీరు ఎస్ఐ కానిస్టేబుల్కి అయితే లెవెల్ 1, లెవెల్ 2 తీసుకోండి. ఇంకా టైం ఉందంటే లెవెల్ 3 చేయండి. మనకు అర్థమెటిక్ నుంచి ప్రిలిమ్స్ నుంచి 50 మార్కులు, మెయిన్స్ నుంచి 110 మార్కులు వస్తాయి. గెయినింగ్ సబ్జెక్ట్ అర్థమెటిక్ రీజనింగ్ అనేది. నెక్స్ట్ రీజనింగ్ చూసుకున్నట్లయితే మన తెలుగు మీడియంలోనే బెస్ట్ బుక్ అంటే పుప్పాల శివాజీ గారి బుక్. రీజనింగ్ చేసే ఎవరైనా ఇంటి దగ్గర నుంచి చదివే ఎవరైనా కానీ బెస్ట్ బుక్ ఏంటంటే అంటే పుప్పాల శివాజీ గారి బుక్ అంటారు. దీంట్లో వెర్బల్ రీజనింగ్ అయినా లాజికల్ రీజనింగ్ అయినా ఏదైనా కానీ వేరుగా పెట్టి మనకి సిలబస్ అనేది తయారు చేయడం జరిగింది. ఎస్ఐ గ్రూప్ 1, గ్రూప్ 3 అన్నిటికీ ఉపయోగపడుతుంది. నేను రీజనింగ్ కోసం అయితే బెస్ట్ బుక్ పుప్పాల శివాజీ గారి బుక్ అనేది సజెస్ట్ చేస్తాను. జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ. జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి బెస్ట్ బుక్ ఏంటంటే విన్నర్ పబ్లికేషన్స్. ఈ విన్నర్ పబ్లికేషన్స్ వాళ్ళు ముగ్గురు ఆథర్స్తో ఈ జనరల్ సైన్స్ని మనకు రూపొందించడం జరిగింది. మనకి
జనరల్ సైన్స్ చూసుకున్నట్లయితే 3 సబ్జెక్టులు ఉంటాయి. ఏమేంటాయి? ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ. ఎందుకని వేరు సబ్జెక్టులు కాబట్టి 3 ఆథర్స్ తీసుకొని ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ని విన్నర్స్ పబ్లికేషన్స్ వాళ్ళు మనకి ఇవ్వడం జరిగింది. జనరల్ సైన్స్కి మనకి ప్రిలిమ్స్లో 100 మార్కుల జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ పేపర్లో మనకి 20 మార్కులు జనరల్ సైన్స్ నుంచి వస్తాయి. 200 మార్కులు ఉన్న జనరల్ సైన్స్ మెయిన్స్ పేపర్ విషయానికి వస్తే మనకి 40 మార్కులు మనకి జనరల్ సైన్స్ నుంచి వస్తాయి. కాబట్టి జనరల్ సైన్స్ బుక్ను కూడా వదిలేయకుండా పూర్తిగా చదవండి. విన్నర్ పబ్లికేషన్స్ వాళ్ళది బాగుంటుంది, పూర్తిగా చదవండి. ఒక్కసారి చదివి వదిలేయటం కదా, రివిజన్ చేయటం చాలా మంచిది. ఒక్కసారి రీడ్ చేసి రివిజన్ రెండు సార్లు చేయాలి. నేను ఈ వీడియోలో చెప్పిన ప్రతి ఒక్క పుస్తకం ఇంపార్టెంటే, ప్రామాణికమైన పుస్తకం. ఎంతోమంది ఎస్ఐలైన వారిని కనుక్కొని రెఫరెన్స్ తీసుకొని మరి ఇవి సజెస్ట్ చేస్తున్నాను, మీరు చదవండి. నా ఛానల్ అయితే నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి.